హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి కొన్ని డౌట్స్ అభ్యర్థులు వ్యక్తం చేసిన వాటిని క్లియర్ చేస్తూ ఏపీ ఎకానమీని సులభంగా ఎలా చదవాలి అనే అంశాన్ని కూడా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ వీడియో ఈజ్ దట్. ఓకే పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ ఎకానమీలో ఎక్కువ మంది అడుగుతుంది, ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్ రాబోతుంది కదా, ఫిబ్రవరి 23న పరీక్ష కదా, కాబట్టి మేము కొత్త బడ్జెట్ కొత్త సర్వే కూడా చదవాలన్నది కొంతమంది మిత్రులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం, ప్రశ్న. ఓకే, సో ఫ్రెండ్స్, దీని మీద నేను ఒకసారి ఒక వీడియో చేశాను. ఏమిటి ఆ వీడియో అంటే, సర్వీస్ కమిషన్ ఈ విషయం మీద క్లారిటీ ఇస్తే బాగుండు అని. అంటే ఫిబ్రవరి 1ని మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు న్యూ బడ్జెట్ ఎలకేషన్స్ కానీ ఎకనమిక్ సర్వేలో లోపాలు, అంటే ఆర్థిక వ్యవస్థలోని లోపాలు లేదా బలాలు అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక డౌట్ రావాలి, మనం ఫిబ్రవరి 1న పెడితే ఫిబ్రవరి 23కి పేపర్ రెడీ అవుతుందా అని. ఓకే, నిజానికి డిఫికల్ట్, కానీ డిజిటల్ ఎరాలో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. పట్టుదలగా చేయాలనుకుంటే కొత్త వాటిని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. కానీ నేను ఆ రోజు ఆ వీడియోలో చెప్పింది అదే, దీని మీద సర్వీస్ కమిషన్ వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుండు అని చెప్పి చాలా ముందుగా చెప్పాను ఆ వీడియోలో. సరే, ఇప్పుడు అందరికీ అదే డౌట్ వస్తుంది. బట్ నా అంచనా అయితే కొత్త సర్వే, కొత్త బడ్జెట్, గ్రూప్ 2 పరీక్ష మీద, భారతదేశపు సర్వే బడ్జెట్ గ్రూప్ 2 పరీక్ష మీద పెద్ద ప్రభావాన్ని చూపబోదు అని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఒపీనియన్ ఓన్లీ. ఎందుకు అంటే, వాళ్ళకు కూడా తెలుసు అభ్యర్థుల కష్టాలు, మరలా అది అంతా పుస్తకం అంతా వేసుకు చదవాలి అంటే డిఫికల్ట్. కాకపోతే ఫిబ్రవరి 2, 3 తారీఖుల్లో మనము పేపర్స్లో వచ్చే హైలైటెడ్ ఐటమ్స్ చూసుకుని వెళ్ళటం సేఫ్ సైడ్. ఇది ఒకటి మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొత్త కొత్త నివేదికలు ఇవన్నీ వస్తున్నాయి కదా, అలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలంటే డెఫినెట్గా మీరు జనవరి 20వ తారీఖు వరకు వచ్చే కరెంట్ అఫైర్స్, అటు సైన్స్ అండ్ టెక్నాలజీలో అయినా, ఇండియన్ ఎకానమీలో అయినా, ఏపీ ఎకానమీలో అయినా యాడ్ చేసుకుంటూ చదువుకోవటం బెటర్ అయిన నిర్ణయం. మూడో పాయింట్, కొంతమంది అడుగుతున్నారు కేవలం సర్వే బడ్జెట్ సరిపోతుందా అని. అది పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్కి సరిపోతుంది. కొన్ని ఏరియాస్లో 23, 24 అంటే 2023, 24లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది, ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయని తెలుసుకోవటం కోసం సర్వే ఉపయోగపడుతుంది. అంతేగాని టోటల్గా మీ సిలబస్ అంతా సర్వే బడ్జెట్ అంటే సరిపోతుందా అంటే నేను సరిపోదని చెప్తాను, ఆ మొదటి 3 యూనిట్లకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అందువల్ల చాలామంది అడుగుతున్నారు, ఈ సర్వే చదివేశాం, బడ్జెట్ చదివేశాం, మళ్ళీ కొత్తది వస్తుందా, ఇలాంటి సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ఈ వీడియో చేస్తున్నానని ముందుగానే చెప్పాను. ఓకే, సరే, నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో అవనండి, ఎన్విరాన్మెంట్లో అవనండి, పాలిటీలో అవనండి, కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 8 monthsగా ఉన్నాయి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే కంటెంట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అడగట్లేదు. కంటెంట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటే అర్థం ఏంటంటే, మీ సిలబస్లో ఉన్న టాపిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనుసంధానం చేసుకోవడం. జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే ఏమైనా అడగచ్చు, బట్ మీ సిలబస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ జనవరి 20 వరకు, లాస్ట్ 8-9 months నుంచి ఉన్నవన్నీ అప్డేట్ చేసుకోవటం మీ బాధ్యత. ఖచ్చితంగా ఆ లైన్స్లో ప్రశ్నలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అది పాలిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా కొంచెం రెడీ అవ్వండి. ఇప్పుడే కరెక్ట్గా రెడీ ట్రాక్లో పడుతున్నారు చాలామంది. నాకు వస్తున్న సమాచారం ప్రకారం బలంగా చదువుతున్నారు. సో ఇక లాస్ట్ ఫైట్ అని అర్థమైపోయింది, వాళ్ళు కూడా కష్టపడి చదువుతున్నారు. ఇంతవరకు బాగుంది. ఇక ఏపీ ఎకానమీకి వద్దాం. సో ఒక సంచలనాత్మకంగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మన ఏపీ ఎకానమీ బుక్కి. సో నేనే ఆశ్చర్యపోయినంత రెస్పాన్స్ ఉంది. అంటే నీడ్ ఆఫ్ ది సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఏమిటి అనేది స్పష్టమైంది. సరే, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం, టైమ్లీ ఇచ్చాం అభ్యర్థుల కోసం. అలాగే ఈ రోజు నుంచి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. టోటల్గా ఈ బుక్ ఆధారంగా మరింత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఎక్కడ ఫ్యాక్ట్స్ చదువుకోవాలి, ఎక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఏంటి అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేసిన వీడియోస్ సిలబస్ ఓరియంటేషన్లో ఫుల్ లెంత్లో వస్తున్నాయి. ఓకే, ఇప్పటివరకు మొదటి నుంచి మొదలుపెట్టి అగ్రికల్చర్ అంటే సర్వే, బడ్జెట్, ఓటాన్ అకౌంట్ 1, 2 అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక వ్యవసాయం కంప్లీట్ అవుతుంది.
షార్ట్లీ మనం పారిశ్రామిక విధానాలు, అలాగే సర్వేలో పారిశ్రామిక రంగం ఏం చెప్పారు, బడ్జెట్లో పారిశ్రామిక ఎలకేషన్స్ ఏమున్నాయి, ఆ తర్వాత సర్వీస్ సెక్టర్. యాజ్ ఎ సెడ్, బై దిస్ మంత్ ఎండింగ్కి మనం మొత్తం వీడియోస్ని ఇచ్చేద్దాం. ఈ లోపల మనం ఒక షెడ్యూల్ ప్రకారం చదివేందుకు ఆ కోర్సులో పార్ట్గా మీకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 8 o'clockకి ఆ కౌన్సిలింగ్ క్లాస్ ఉంది, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఏపీ ఎకానమీ మీద చాలామంది ఇంతింత చదవాలా ఒక 30 మార్కులకి అంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఒక్కొక్కసారి 1 మార్కుతో కూడా ఉద్యోగం పోయినప్పుడు ఆ 1 మార్కు విలువ అర్థమైందండి. ఆ 1 మార్కు విలువ అనేది అర్థమవుతుంది. మిగతా వారందరిలాగానే మనము చదవాలి, అందరికంటే అదనపు నాలెడ్జ్ని కూడా మనం పొందాలి. అందుకనే ఇప్పుడు ఈ 5 నివేదికలు చదవాలా వద్దా, సుమారుగా 12 పేజీలు ఉంది అని అంటే చదవాలనే చెప్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ తోటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు. తర్వాత ఈ శాంతి పద్ధతులు అనేది అంత పెద్దగా మీకు ఉపయోగపడదు శ్వేతపత్రాల్లో. పోలవరం కావాల్సిందే అది చూడండి. తర్వాత ఈ భూమి అంటే నన్ను కొంతమంది అడిగారు, కాస్త తగ్గించి చెప్పండి సార్ అని. నేనేమో 360 డిగ్రీ యాంగిల్ అంటాను, వీళ్ళేమో ఒక 80-90 డిగ్రీస్ మాకు చాలేండి సార్ అంటున్నారు. ఐ లెఫ్ట్ టు దెమ్. కానీ కొంచెం తగ్గించి చెప్తున్నాను. పోలవరం చదవాల్సింది, భూమి, గనులు, ఖనిజాలు మరియు అడవులు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన స్టేట్ జిఎస్డిపిలో అంతర్భాగం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో అంతర్భాగాలు. జీవీఏని లెక్కించేటప్పుడు, అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ లెక్కించేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ శ్వేతపత్రాన్ని లెక్కిస్తూ ఎందుకు ఖనిజ ఆదాయం రాష్ట్రంలో గత 5 ఏళ్లలో తగ్గింది, వై ద మినరల్ ఇన్కమ్ డిక్రీజ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years అన్నాడు అనుకోండి. అలాగే ఫారెస్ట్ ఆదాయం ఎందుకు పెరగట్లేదు, రెడ్ శాండిల్ లాంటివి మనకి ఎన్నో ఉండగా అవన్నీ ఎందుకు పెరగట్లేదు, దానికి మంత్రంగా ఈ ఇసుక విధానం, శాండ్ పాలసీ ఏదైతే వచ్చిందో దాన్ని మనం కోట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అమరావతి అనేది గ్రోత్ ఇంజన్ ఫర్ ది ఎకానమీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారు. అందువల్ల శ్వేతపత్రం 4లో గతంలో అమరావతి లేకపోవటం వల్ల ఎలా ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది, తదనంతరం అమరావతిని బిల్డ్ చేయడానికి చేస్తున్న ఏర్పాట్లు అనేది చదవాలి. ఇక శ్వేతపత్రం 5లో మొత్తం మన సిలబస్లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ బేస్ అనేది ఉంది. అలాగే మనకి ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఎందుకు చదవాలి అన్న వాళ్ళకి నేను సమాధానం అనమాట. విద్యుత్ అంశాలు ఉన్నాయి. విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు, మనకి ఈ పునర్వినియోగిత ఇంధన వనరులు అనేది చాలా కీలకమైనటువంటి స్టెప్. సో ఈ విద్యుత్ అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య. సో ఈ విద్యుత్ పరంగా ఏం జరిగింది, అసలు నష్టం ఎక్కడ జరిగింది, ఎందుకు అంతకుముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు, రద్దు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, ఇప్పుడు ఆయన కుదుర్చుకున్న పాత ముఖ్యమంత్రి గారు కుదుర్చుకున్న కొత్త అగ్రిమెంట్ల వల్ల అధికార పక్షం చెప్తున్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇలాంటివి తెలియాలంటే అవి చదవాలి. అదేవిధంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఉంది, అక్కడ మీకు ఈ సమీకృత ఇంధన విధానం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఒక ఐడియాని అనేదాన్ని పెంచుకోవటం చాలా అవసరం. ఇక ఇవి కాకుండా మనకి బుక్లో ఎక్సైజ్ విధానాలు, ఇది కూడా మనకి ఆర్థిక అంటే మన స్టేట్ ఓన్ ట్యాక్సెస్లో అంటే సొంత పన్ను ఆదాయంలో ఈ మద్యం ద్వారా వచ్చే ఆదాయం బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే ఆఫ్టర్ జిఎస్టీ అండ్ సేల్స్ ట్యాక్స్ మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. మనం ఒకప్పుడు మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రకారం మద్య నిషేధం అన్నాం, కానీ మద్యాన్ని నిషేధించిన ఏ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లేదు, ఒక పాయింట్. రెండోది, అనవసరంగా స్మగ్లర్ల బారిన పడి ఈ ఆదాయం అంతా కోల్పోతున్నాం. అందువలన క్వాలిటీతో కూడినటువంటి మద్యాన్ని ఇవ్వాలి అనేది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యొక్క ఆధారం. దానికి అనుకూలంగా ఎక్సైజ్ విధానాలు గతంలో ఎలా డిస్టర్బ్ చేసినాయి ఆర్థిక వ్యవస్థని, వీళ్ళు ఎలా బలోపేతం చేస్తున్నారో చెప్పారు ఆ శ్వేతపత్రంలో. తర్వాత ఇది ఇతర బడ్జెట్ ముఖ్య నిర్వచనాలు, ఇతర ఆర్థిక అంశాలు, ఇవి కంపల్సరీ చూడాలి. ఇతర ఆర్థిక అంశాల్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి మన ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, కాబట్టి దాన్ని చదవకుండా వదలలేం కదా. ఇక మేము అవన్నీ చదవండి, ఓన్లీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారమే చదువుతామంటే ఎస్, ఇదిగోండి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ విత్తము, స్టేట్ ఫైనాన్స్ గురించి అడిగాడు. దాంట్లో ఏవైతే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో సిలబస్లో ఇచ్చిన సైడ్ హెడ్డింగ్స్, వాటి ఆధారంగానే ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి ఫస్ట్ చాప్టర్ తీసుకోండి.
ఫస్ట్ చాప్టర్లో మనకి ఓన్లీ 118 to 124 పేజెస్ రాష్ట్ర రెవెన్యూ కింద బడ్జెట్ ఇది ఎకనమిక్ సర్వే బేస్డ్గా ఇవన్నీ వివరించడం జరిగింది. 125 to 140. ఓకే, సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చెప్పడం జరిగింది. వీటిలో ఏది వదిలేద్దామండి, అక్కడికి ఓటాన్ అకౌంట్ 1, 2 ఇంతకుముందు పుస్తకాలు ఉన్నాయిలని వదిలేశాను. కానీ చదువుకునే వాళ్ళు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఉదాహరణ ఓటాన్ అకౌంట్ 1లో టోటల్ బడ్జెట్ అవుట్లే ఎంత, ఓటాన్ అకౌంట్ 2లో బడ్జెట్ అవుట్లే ఎంత. ఇప్పుడు మేము అవన్నీ చదవలేమని వాళ్ళని ఒత్తిడి పెట్టలేం, కానీ టోటల్గా చూస్తే 118 నుంచి 164 ఉన్నాయి. అంటే సుమారుగా మనకి ఒక 50 పేజీలు అయిపోయింది. ఇది ఒక యూనిట్ అండి. ఇది కూడా చదవలేమంటే మరి గ్రూప్ 2 లాంటి ఉద్యోగం మీరు ఆశించవచ్చేమో. ఒకటో 2 సార్లు చూడండి. ఓకే, ఇది ఒక 50 పేజీలు అయిపోయింది మనకి. తర్వాత ఇక అసలైన ఆందోళన ఇక్కడే వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన అంటే అదే భయం, టెన్షన్, యాంగ్జైటీ. ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలు. సో ఆర్థిక వ్యవస్థ 3 పునాదులు: వ్యవసాయం, పారిశ్రామికం, సేవ, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి ఒక 5 మార్కులు వేసుకుందాం అని అనుకుందాం. 5 మార్క్స్ అనుకోండి. కొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న, 5 మార్క్స్ కోసం 100 పేజీలు వ్యవసాయం చదవాలా అని, 5 మార్క్స్ కోసం మరో 100 పేజీలు ఇండస్ట్రీ చదవాలా అని, సర్వీస్ సెక్టార్ కోసం 50 పేజీలు చదవాలా, టోటల్గా ఒక 300 పేజీలు. ఇదంతా ఉందండి. సో మీరంత బాధపడలేమనుకునే వాళ్ళకి నేను చెప్పే సమాచారం ఏమిటి అంటే, మీరు ఒకవేళ మేము చదవలేమండి అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తే వ్యవసాయ బడ్జెట్ వరకైనా చదవండి. వ్యవసాయానికి సంబంధించి తాజా ప్రభుత్వపు బడ్జెట్లో అన్ని విషయాలు స్పృశించారు వాళ్ళు కూడా, కానీ బడ్జెట్ రిలేటెడ్ యాంగిల్లోనే చూపించారు. ఓకే, కానీ ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ చూస్తే బడ్జెట్ వరకు మీరు ఇక్కడ వరకు చూడండి. దీంట్లో 80 పేజీల వరకు, అంటే 165 నుంచి 180 ఒక 20 పేజీలు అయిపోయింది. దానిలో కూడా మీకు సబ్పార్ట్స్గా ఫుడ్ గ్రెయిన్స్, మిలెట్స్, నాన్ ఫుడ్ గ్రెయిన్స్, స్పైసెస్, హార్టికల్చర్, ఎందుకంటే తెలుగులో అక్కడ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను, అలాగే సెరికల్చర్, లైవ్ స్టాక్, ఇవన్నీ కూడా దాంట్లో ఒక్కొక్క పేజీ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 191 నుంచి 239 పేజీలు, అంటే సుమారుగా ఒక 50 పేజీలు ఇచ్చాం. ఎల్ఐడ్ సెక్టార్స్ ఇంకా ఉంది కింద. ఇదిగోండి, డైరీ, మీట్ ఇండస్ట్రీ అండ్ పౌల్ట్రీ కాదని ఎవరు చెప్పగలం? ఫిషరీ, ఫారెస్ట్, ఇందాక చెప్పాను అది ఆ పాయింట్. సో ఫారెస్ట్లో ఉన్నటువంటి జంతు సంపద, వన్యప్రాణ సంరక్షణలు, ఇవన్నీ ఎవరు కాదంట. అక్కడ బడ్జెట్లో సింపుల్గా ఒక పేజ్ ఇచ్చింది, ఇక్కడ ఒకటి 6, 8, 6 or 8 పేజెస్ వచ్చినాయండి. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, మేము చదవలేము అనుకుని మీకు మీరు నిస్సహాయతలో ఉండేవాళ్ళు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అయ్యా ఏపీ బడ్జెట్ రాగానే ఒక నెల పూర్తి టైం దీనికి కేటాయించండి అని కదా. సో మీరు చదవలేము అనుకునే వాళ్ళు ఈ 19 పేజీలకి పరిమితంగా అండి, చాలా తక్కువ, 20 పేజీలు కూడా లేవు. మేము చదవాలి 360 డిగ్రీ యాంగిల్లో 5 మార్కులైనా 7 మార్కులైనా కొట్టేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ మీకు, దానివల్ల వాటి మీద కంప్లీట్ అవగాహన రావాలి. సర్వే బేస్గా నీట్గా అసలు ఎలా ఉంది మన రాష్ట్రంలో పొజిషను అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీకు వెరీ క్లియర్గా క్రాప్ ప్యాటర్న్ అని అన్నాడు. మరి దీన్ని ఎలా వదిలేస్తాం? ఓకే, ఆ తర్వాత ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నాడు. దాంట్లో కోఆపరేషన్ సెక్టార్ని కాదని ఎలా వదిలేస్తాం? దాంట్లో సబ్సిడీలు, ఓకే, ఈ ఎకనమిక్ సపోర్ట్ ఎలా ఇస్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది అగ్రికల్చర్, ఇందులో చట్టాలు ఏమిటి, ఇవన్నిట్లో మనం అనుకుంటాం ఆ వ్యవసాయం వరకు. ఒకవేళ ఆ 1, 2 లేదా 3 బిట్లు పక్కకు పోతే ఇవన్నీ కూడా మీ సిలబస్లో ఐటమ్ వైజ్ ఇచ్చాడు. అది వ్యవసాయ బడ్జెట్లో కూడా ఉన్నాయి, కానీ చాలా సింపుల్గా చెప్పాడు. కానీ ఇన్డెప్త్ గ్రూప్ 2 లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనగానే మీరు అంటారంటే ఈ బుక్ చదివితే వచ్చేస్తుందా అండి? ఒకటి కూడా రాకపోవచ్చు అంటాం, లేదా అన్నీ రావచ్చు అంటాం. మనం ఒక కంటెంట్ బేస్గా తయారు చేసి మీకు ఇవ్వగలిగాం. ఈ మార్కెటింగు, అలాగే ఈ స్ట్రాటజీస్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ దీంట్లో పర్టికులర్లీ ఆహార శుద్ధికి సంబంధించి ఒక విధానమే ఉంది ఇప్పుడు మనకి, అది ఇండస్ట్రీస్లో పాటుగా చెప్పాం. అలాగే రీసెంట్గా ఈ ప్రభుత్వం యొక్క పథకాలు, మీరే ఎగ్జామినర్ అయితే ఏం చేస్తారు? మీకు తెలిసిన 5 బిట్లు రాసిస్తారా? కాదు కదా. ఈ పథకాలన్నీ కూడా చూడాలి కదా. ఇవి ఎక్కువగా మనకి బడ్జెట్లో మెన్షన్ చేయలేదు.
సో ఈ విధంగా 296 నుంచి 308 వరకు రకరకాల రైతుల ఆదాయాన్ని పెంచే వివిధ పథకాలు, ఇనిషియేటివ్స్ అంటాం లేదా ప్రోగ్రామ్స్ అంటాం. అలాగే ఈ వ్యవసాయానికి ఆధారమైన ఈ జల వనరులు అంటే వాటర్ రిసోర్సెస్ బడ్జెట్ ఎలా అంటే ఎలకేట్ చేశారు. అలాగే ప్రధానంగా వీళ్ళు 6 ప్రాజెక్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవి ఏమిటి ఇలాంటి, ఇంకా దీంట్లో పోలవరం ఇవన్నీ మేము చేర్చలేదండి. సో ఈ విధంగా అగ్రికల్చర్ నా దృష్టిలో అయితే ఇవన్నీ చదవాలి. చదవలేము అనేవాళ్ళు వ్యవసాయ బడ్జెట్ వరకు చూసుకోండి. ఇక పారిశ్రామిక రంగానికి రండి. వాడే ఇచ్చాడు పారిశ్రామిక నిర్మాణము వృద్ధి. అంటే మెగా పరిశ్రమ అంటే ఏంటి, ఏవి అంటే ఏంటి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏంటి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, క్యారిడార్స్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. చూడండి ఇవంతా, ఇందులో ఏది తీసేయాలి. ఇప్పుడు ఈ వార్షిక సర్వేలు లాంటివి, ప్రారంభ ఇండస్ట్రీ ఇండిసెస్ ఇవన్నీ కూడా ఐఐపిస్ ఎక్కడ పోతాయి. అందువల్ల మీరు ఇండస్ట్రీలో కూడా ఇవన్నీ చదవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఈసారి మీ మీద పడిన బండలు 6 విధానాలు ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఎంఎస్ఎంఈ విధానం, అట్లీస్ట్ బేసిక్ ఐడియా అన్న కలిగి ఉండాలి. ఇంకా మేము ఈ వీడియోస్లో కొన్ని చేయాల్సి ఉందండి, ఆ కోర్సులో అవన్నీ చేస్తాం. సో ఇవి ఇక్కడ ఎవరో చూసి ఎందుకు ఓల్డ్ ఇచ్చారు మీరు డంప్ చేస్తున్నారు. అసలు ఓల్డ్ కాదండి, ఇవన్నీ పాత పాలసీలు ఏ సంవత్సరాల్లో విడుదలైంది. కావాలంటే మీరు ఒకసారి 2008 గ్రూప్ 2 చూడండి. పారిశ్రామిక విధానం ఏ సంవత్సరానికి సంబంధించిందని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడిగాడు. 2008 గ్రూప్ 2 ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి మీ సిలబస్లో పారిశ్రామిక కారిడార్లు, పార్కులు, క్లస్టర్స్. అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? 2015-20 విధానంలో వచ్చింది. దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ 2023లో ఉంది, 23-27లో ఉంది, ఇప్పుడు లేటెస్ట్ పాలసీలు. ఇవన్నీ ఎన్ని పేజీలు ఇచ్చాం. కాబట్టి 383 నుంచి 411 వరకు ఆ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అంటే మనకు సిలబస్తో లింక్ ఉన్నటువంటి కంటెంట్ని మ్యాచ్ చేస్తూ పాలసీలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాతది ఈ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అండ్ గార్మెంట్ పాలసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్ డ్రోన్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీని మోటివేట్ చేసే పాలసీస్. అలాగే మరి ఎంఎస్ఎంఈస్ గురించి పూర్తిగా అవగాహన లేకపోతే ఏ విధంగా చదువుతారు. అలాగే ఎనర్జీ సెక్టార్ గురించి కూడా ఉండాలి కదా కదా మరి సర్వీస్ సెక్టార్ని చూస్తే ఇక్కడ విధానాలు, ఇది ఎన్నో విధానం కూడా చాలామంది తెలియదు, 7వ విధానం. ఓకే, ఇంతటి ఫౌండేషన్ నుంచి నేటి అప్డేట్ వరకు ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ గుడ్ బుక్. చాలా కష్టం ఉందండి దాని వెనకాల. మీకు పేజీలు చూస్తున్నారు, మేము పడిన గంటలు రోజులు శ్రమ చూస్తాను. కాబట్టి ఈ విధంగా మీకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా, ఇంతకుమించి నా దగ్గర వేరే ఇన్స్టెంట్ మెథడ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ రోజు మొదలుపెట్టిన 1 monthలో కమాండ్ తెచ్చుకోవటం చాలా ఈజీ. అలాగే ఆ వీడియో కోర్సును కూడా మేము గైడ్ చేస్తున్నాం. చూడండి మీకు ఎలక్ట్రానిక్స్ విధానం, ఐఓటీ ఎప్పుడెప్పుడు వచ్చినాయి గతంలో, ఇప్పుడు వచ్చింది 4.0 అన్నాడు. గతంలో ఎప్పుడున్నాయి అది తెలియాలి కదా. అలాగే సెమీ కండక్టర్ల విధానం, డేటా సెంటర్ పాలసీ. ఇంకా మీరు ఇంతకన్నా కష్టపడే, మీ సిలబస్లో పర్యాటకం డైరెక్ట్ లేదు, బట్ నేను ఇచ్చాను. ఎందుకంటే ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా బిజినెస్ అనేది ఐటీ ఆయుధాలు కాదు. ఇప్పుడు టూరిజం ఏ కంట్రీ, ఏ స్టేట్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు టాప్ పోస్ట్లోకి వెళ్తారనేది అమెరికన్ ఎకానమీ విశ్లేషణ. తర్వాత ఇప్పుడు వీటన్నిటిని అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ వర్గాలని అభివృద్ధి చేయాలి అంటే స్కిల్ కావాలి. అలాగే దీంట్లో 6 పథకాలు, 6 పథకాల్లో మనకి దీపం పథకం ఒకటే అమల్లో ఉంది, బట్ మిగతాయి కూడా క్లారిటీగా మీకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 3 సంక్షేమ పథకాలు ప్రస్తుత ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా పథకం. కాబట్టి అంతవరకు ఇచ్చాం. మళ్ళీ నేను మీకు మొన్నే చెప్పాను, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కవర్ చేస్తూ ఇంకో బుక్ వస్తుంది. అంటే ఈ మీ ఎగ్జామ్కి ఇన్స్టెంట్గా రెడీ అయిపోవటానికి, కాంప్రహెన్సివ్ ఐడియా కలగటానికి ఇది ఇచ్చామండి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కోర్స్ జాయిన్ అయితే ఇలాంటి ప్రతి చాప్టర్లో ఇది చదవండి, ఇది అక్కర్లేదు అని ఫిల్టర్ చేసుకుంటూ, ఎందుకు దాని వెనకాల ఉన్న ఇంటర్ప్రిటేటివ్ ఐటమ్స్ ఏంటో కూడా ఇవ్వటం జరిగింది. సో మీరు యాక్చువల్లీ వాళ్ళ ఆఫర్ అయిపోయింది. ఈ ఒక్కరోజుకి డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వమని చెప్తాను. 5:30 వరకు కూడా ఇవ్వచ్చు వాళ్ళు. సో ఆ తర్వాత 8 o'clock కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ చార్ట్ మీకు చేరిన వాళ్ళకి ఆ చార్ట్ మెసేజ్లో వస్తుంది. ఎనీవే ఫ్రెండ్స్, దిస్ హార్డ్ వర్క్ ప్లాన్. మనం ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్టు చదివితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతటి ఫైట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. అనుభవం ఉన్న వాళ్ళకి గతంలో పడిన శ్రమ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళకి క్లియర్గా ఉంది. అందువలన అన్నీ అమర్చాము. టైం అనేది డెఫినెట్లీ కన్స్ట్రైంట్.
కానీ అన్నీ అమర్చినా కూడా ఆ టైంని జయించగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఆ దిశగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాగా చదవండి, సిన్సియర్గా కష్టపడండి, డొల్ల కబుర్లొద్దు, నిజాయితీగా ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళదే ఫైనల్ రిజల్ట్. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.